హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెట్టే మోదకుల రెసిపీని ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ కొంచెం హీట్ అయ్యాక దీంట్లోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరిని బాగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి కనుక ఉంటే అదైనా సరే యూస్ చేయొచ్చు, కానీ పచ్చి కొబ్బరి యూస్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పచ్చి కొబ్బరిని ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే ఉప్మా చేసుకుంటాం కదా, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. సో ఉప్మా రవ్వని ఒక కప్ యాడ్ చేసుకున్న తర్వాత 3 to 4 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మనం రోస్ట్ చేసుకుంటున్నప్పుడు స్టవ్ అనేది సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలోనే ఉండాలి, లేకపోతే కింద స్టిక్ అయిపోతూ ఉంటుందన్నమాట రవ్వ అనేది. ఇలా కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు దీంట్లో 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పంచదార బదులు బెల్లం కావాలనుకుంటే బెల్లం అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేనైతే కాజూసు, బాదం అలానే పిస్తాని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 to 3 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేయడం వల్ల మనకి ఆ షుగర్లో నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం 1/2 కప్ మిల్క్ తీసుకొని దాంట్లోకి కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అనమాట, నేను జస్ట్ కలర్ కోసం అనేసి యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు కనుక లేకపోతే ఓన్లీ 1/2 కప్ మిల్క్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా ఇవి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఈ మిల్క్ని దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి థిక్ పేస్ట్ అయినంత వరకు మిక్స్ చేసుకోవాలి. మీకు మరీ పొడి పొడిగా కనుక అనిపిస్తే కనుక ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా చూపించిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఒక 1/2 స్పూన్ ఏలకల పొడి యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కొంచెం చల్లారాక ఇలా హ్యాండ్ తోటే చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మోదక్ షేప్ని తయారు చేసుకుందాము. ఇలా చూపించే విధంగా ప్రెస్ చేసుకుంటే మనకు మోదక్ షేప్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా హ్యాండ్తో చేయడం మీకు కష్టంగా అనిపిస్తే కనుక బయట ఏ స్టీల్ షాప్లో అయినా సరే మోదకుల మౌల్డ్ మనకి దొరుకుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనికి షేప్ రావడం కోసం మనం ఏదైనా నైఫ్ కానీ లేకపోతే టూత్ పిక్ కానీ యూజ్ చేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుని చూపించే విధంగా ఇలా లైన్స్ అనేవి ప్రెస్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా క్విక్గా మోదకులు అనేవి ప్రిపేర్ అయిపోతాయి. సో ఇలా మన ప్రసాదం మొత్తాన్ని మోదకులుగా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు. వీటితో పాటు పండుగ రోజు దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి చాలా వీడియోస్ నా ఛానల్లో నేను పోస్ట్ చేశాను. వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తున్నాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మరి ఈ వినాయక చవితికి ఈ ప్రసాదాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.